గత 10 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో 2 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని అనధికార లెక్కలు చెప్తూ ఉంటే నేషనల్ క్రైమ్ బ్యూరో 1,60,000 మంది ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో నిర్ధారించింది. అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు కానీ ఉపాధ్యక్షుడు కానీ పరామర్శలు కానీ ఓదార్పులు కానీ చేయలేదు, ఆ ప్రాంతాల్లో పర్యటించలేదు. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు, అకాల వృష్టి అనావృష్టి వచ్చినప్పుడు, వడగళ్ల వాన పడి దెబ్బతిన్నప్పుడు ఈ నాయకులు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నాను నేను. ఇప్పుడు వచ్చి ఓదార్చేవాళ్ళు అప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ప్రధానమంత్రిని ప్రశ్నిస్తారు, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు రాలేదు అందుకని మేము వచ్చామని. మీరు ఆ కష్టంలో మీరు ఎక్కడున్నారు? 4 రెట్లు నష్టపరిహారం ఇస్తే తప్ప? మీది రైతు అనుకూల పేదల ప్రభుత్వమా? చెబుతూ ఉన్నారు. మేము ఒక్కరోజు ఎండలో తిరుగుతాం, రైతులు ఎప్పుడు ఎండలో ఉంటారు. కొత్త సత్యం మీ అందరూ కూడా తెలుసుకోండి. రైతులు ఎప్పుడు ఎండలో ఉంటారు. వారు చెప్పారు. ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఎండలో తిరుగుతున్నాం, మేమందరం ఎండలో తిరుగుతున్నాం, రైతులు కలిసి తిరుగుతున్నాం, కలిసిమెలిసి ఉంటున్నాం, జీవితమే వాళ్ళతో గడుపుతున్నాం. మీరేదో అప్పుడప్పుడు అట ఒక షికారుకు వచ్చినట్టుగా, ఒక వ్యాఖ్యానికి వెళ్ళినట్టుగా, స్కూల్లో ఎక్స్కర్షన్ పోయినట్టుగా, ఓదార్పు కోసం వచ్చినట్టుగా వచ్చి ప్రభుత్వం మీద నిందలు వేయడమైంది. తప్పులేదు, వచ్చారు, మంచి సంతోషం. ఇప్పుడైనా రావడం మంచిది, ఇంకా తిరుగుంటే బాగుండేది. కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, 1,60,000 మంది అధికార లెక్కల ప్రకారం చనిపోయినప్పుడు అప్పుడు ఎందుకు ఓదార్చలేదు, అప్పుడు ఎందుకు పర్యటించలేదామని ఎత్తే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా.